పవిత్రమైన సరస్వతి అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం వద్ద గల త్రివేణి సంగమంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. బృహస్పతి గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఈ పుష్కరాలు నిర్వహిస్తారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో 12 రోజుల ప్రత్యేక హోమాలు నిర్వహించనున్నారు. పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఈ పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం పుష్కర ఘాట్ల వద్ద జర్మన్ టెంట్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, బస్ షెల్టర్లు మరియు నిరంతర తాగునీటి సదుపాయాలు కల్పించారు. దాదాపు 1000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, అంత్య పుష్కరాలకు సంబంధించి ప్రస్తుతం భక్తుల సందడి ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సింధు కాళేశ్వర త్రివేణి సంగమంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉదయం పీఠాధిపతి విజయేంద్ర స్వామి అంకురార్పణ చేశారు. ఉదయం నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కాళేశ్వర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చూడొచ్చు. కాసేపట్లోనే ఇక్కడికి గవర్నర్ కూడా రాబోతున్నారు. గవర్నర్ వచ్చిన తర్వాత ఆ పుణ్యస్నానం ఆచరించి ఈ తర్వాత సాయంత్రం జరగబోయేటువంటి గోదావరి మహా నది సంబంధించిన ఆరతి కార్యక్రమం అవచ్చు, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొంటారు. చూడొచ్చు కాళేశ్వరం ఆలయ ప్రాంగణం అంతా కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇటు బంతిపూలతో కావచ్చు, మొత్తం ఒక ప్రత్యేక అలంకరణ కొనసాగుతుంది. అటు పుష్కర ఘాట్ దగ్గర ఒక ప్రయాగరాజును తలపించే విధంగా భారీ సెట్టింగ్స్ కావచ్చు, కొత్త కొత్త అలంకరణలతో కొత్త శోభ సంతరించుకుంటే టెంపుల్ దగ్గర కూడా ఒక బంతిపూలతో కావచ్చు, కొత్త కొత్త అలంకరణలతో కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కాళేశ్వర ముక్తి స్వామి ఆలయ ఈవో మహేష్ ఉన్నారు. ఈ 12 రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయి, భక్తులకు ఎట్లాంటి ఏర్పాట్లు చేసి తెలుసుకునే ప్రయత్నిస్తారు. ఈ 12 రోజుల పాటు ఏ కార్యక్రమాలు ఉంటాయి, మీరు భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎట్లుంటుంది ఈ సిచ్యువేషన్ అంతా కూడా 12 రోజులు? ఓం నమః శివాయ. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం కాళేశ్వరం అనేది ఒక త్రివేణి సంగమం. సో ఈ త్రివేణి సంగమంలో గత సంవత్సరం మనం సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సంవత్సరం అనేది కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ అంత్య పుష్కరాలకు ఈరోజు మనకు శంకర విజయేంద్ర సరస్వతి కంచిపీఠాది వారితో అంకురార్పణ చేయడం జరిగిందండి. అలాగే ఈరోజు సాయంత్రం మనకు రాష్ట్ర గవర్నర్ గారు కూడా ముఖ్య అతిథి రాబోయి సరస్వతి నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకి 12 రోజుల్లో 12 రకాల హోమాలు చేయడం, 12 మంది పీఠాధిపతులు రావడం, 12 రోజుల పాటు నది హారతి నిర్వహించుకోవడము, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా తెప్పోత్సవాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేయబోయే కార్యక్రమాలు. అలాగే ఈ అంతా సరస్వతి అంత్య పుష్కరాలన్నీ కూడా వేసవి కాలంలో జరుగుతున్నాయి. ఈ వేసవి తాపం దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే దేవాలయం చుట్టుపక్కల కానీ, ఘాట్ల వద్ద కానీ చలువ పందిర్లు, త్రాగునీటి సౌకర్యము, తాత్కాలిక మరుగుదొడ్లు, తాత్కాలిక వైద్య శిబిరాలు, తాత్కాలిక బస్టాండు, తాత్కాలిక పార్కింగ్ సదుపాయాలు, ఇలా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. భక్తులకి షవర్ అంటే నదిలో స్నానం చేయలేని వాళ్ళకు షవర్లు కానీ, బట్టలు మార్చుకునే గదులు, జల్లు స్నానం అంటే మనకు వేడి ఎక్కువ ఉన్నది. గోదావరి ఘాట్లో మీరు చూసినట్టయితే కిందికి వెళ్ళగానే పైనుంచి ఒక షవర్ లాగా పడుతుంటే అంటే ఆ వేసవి తాకాన్ని తగ్గించడానికి జిల్లా యంత్రాంగం అంతా కష్టపడి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఉదయం నుంచి భక్తుల తాకిడి ఎట్లా ఉంది? ఈ 12 రోజుల పాటు ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది? కొంత ఎండ తీవ్రత ఉంది కదా, ఎట్లాంటి ఏర్పాట్లు చేసి ఎండ? అదే గత సంవత్సరం మనకి దాదాపు రోజుకు ఒక 3 లక్షల చొప్పున 30 నుంచి 35 లక్షల వరకు మనకు భక్తులు రావడం జరిగిందండి. ఈసారి కూడా అంతే సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాతోనే మనం ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు కొంత వేసవితో తాపం దృష్ట్యా కొంత తక్కువ ఉన్నప్పటికీ ఈ వేసవి తాపాన్ని తగ్గించే ఉద్దేశంతో ఇందాక మనం చెప్పినట్టుగా ఒక పందిరి వేసాం. పందిరి కింద జల్లు పడుతుంటాయి, షవర్ సిస్టమ్ వస్తుందంటే అంటే ఆ వేసవి తాపాన్ని తగ్గించే విధంగా మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే అందరికీ అంటే ఘాట్ల వద్ద కావచ్చు, పార్కింగ్ స్థలాల వద్ద కావచ్చు, టెంపుల్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే త్రాగునీటి సౌకర్యం అందుబాటులో పెట్టడం జరిగింది. అంటే భక్తులకి వేసవి తాపం రాకుండా, అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ రకంగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం, టెంపుల్ చుట్టుపక్కల చలువ పందులు, ఘాట్ల వద్ద కూడా చలువ పందులు, ఇవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గవర్నర్ గారు ఏ టైంకి రాబోతున్నారు? ఎవరెవరు వీఐపీలు వస్తారు? ఇంకా సీఎం టూర్ అనే షెడ్యూల్ ఫిక్స్ అయిందా? ఎట్లా ఉన్నాయి ఎవరెవరు వీఐపీలు? ఈరోజు మనకు ముఖ్యంగా మార్నింగ్ టైంలో గౌరవ ఐటీ శాఖ మంత్రివారులు, ఎండోమెంట్ శాఖ మంత్రి వాళ్ళు రావడం జరిగిందండి. ఈరోజు సాయంత్రం 5:30 మనకు రాష్ట్ర గవర్నర్ కూడా రాబోతున్నారు. ఇంకా మనం చాలామందికి సీఎం గారికి కావచ్చు, మిగతా మంత్రులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందజేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా మనం వీలు చూసుకొని వస్తామని చెప్పడం జరిగిందండి. ఇంకా మనకు లాస్ట్ టైం ఇట్లా వచ్చినట్టున్నారు, ఈసారి కూడా ప్రతిరోజు ఒక వీఐపీ వస్తారు, ఒక ప్రజాప్రతినిధి వస్తారు, దర్శనం చేసుకుంటారని అంచనాతో ఉన్నాము. పాటు అర్చకులు ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఉదయం ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయి, సాయంత్రం ఎట్లాంటి కార్యక్రమాలు ఉంటుంది? ఈ 12 రోజుల పాటు భక్తులు ఎటువంటి పూజలు చేస్తారు ఇక్కడ? ఈ క్షేత్రం ఎంతో గొప్పనైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రం త్రివేణి సంగమ తీరాన వెలిసినటువంటి క్షేత్రం.
ప్రతిరోజు ఉదయం స్వామివారి ప్రాతకాల పూజా కార్యక్రమాలన్నీ ముగియగానే భక్తులందరికీ కూడా దర్శనాలు కల్పిస్తూ ఉన్నాం. ఈ పుష్కర స్నానం, నదీ స్నానం ఆచరించి భక్తులందరూ కూడా ఈ స్వామివారిని అలాగే శుభానందదేవి సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో 12 రోజుల పాటు హోమాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి హోమాది కార్యక్రమాలలో భక్తులందరూ కూడా తామే స్వయంగా రుసుము చెల్లించి తామే స్వయంగా పాల్గొనేటువంటి అవకాశాన్ని కూడా ఆలయ అధికారులు కల్పించి ఉన్నారు. ప్రతిరోజు గణపతి హోమంతో మొదలైపోయి సుబ్రహ్మణ్య షడాక్షరి హోమము, అలాగే దుర్గా సూక్త హోమము, తర్వాత నవగ్రహ హోమము, నవచండీ హోమము, ఇలాంటి కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మనకి ఈరోజు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామివారు పుష్కర స్నానం మొదటి స్నానం ఆచరించి ఈ మహాఘట్టాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతిరోజు కూడా దేశం నలుమూలల నుండి పీఠాధిపతులందరూ కూడా ఈ కాళేశ్వర గ్రామానికి విచ్చేసి ఆ పుష్కర నదీ స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని అలాగే అమ్మవార్లను దర్శించి భక్తులందరికీ కూడా అనుగ్రహ భాషణం చేయనున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ సరస్వతి నది యొక్క స్నానాన్ని ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని, అలాగే మరి ఒక విశేషం ఏమంటే మనకి ప్రాచీనమైనటువంటి సరస్వతి దేవాలయం కూడా ఈ క్షేత్రంలో ఉంది. మహాసరస్వతి, కాశ్మీర్లో బాల సరస్వతి, బాసలో జ్ఞాన సరస్వతి, మన దగ్గర మహాసరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారన్నమాట. అంతటి గొప్పనైనటువంటి క్షేత్రం. భక్తులందరూ కూడా సరస్వతి నది స్నానం, పుష్కర స్నానం ఆచరించి స్వామివార్లను అమ్మవార్లను దర్శించుకొని భక్తులందరికీ కూడా పునీతులు కాగలరు అని. భక్తులలో కొంత అనుమానాలు ఉంటాయి. ఎవరెవరు పుష్కర స్నానం చేయొచ్చు, కొంత గర్భిణీ స్త్రీలు కుటుంబాలు కావచ్చు, లేదంటే ఇతర వ్యక్తులను చేయవచ్చో చేయరా, మనకు వచ్చే ఫలితం ఏమిటి అనేది కూడా వివరింపబడి ఉన్నదన్నమాట. మనం ఈ నదీ స్నానం ఆచరించడం వలన మనం పుట్టినప్పటి నుంచి తెలిసి తెలియక చేసినటువంటి పాపరాశి అంతా కూడా నశించిపోయి పుణ్యం లభిస్తుందని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ఎవ్వరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేదండి. కేవలంగా గర్భిణీ స్త్రీలు మాత్రమే వాళ్ళకి మాత్రమే పనికిరాదు, వాళ్ళ భర్తకి మాత్రమే పనికిరాదు. కానీ మిగతా వృద్ధులైనా, పిల్లలైనా, స్త్రీలైనా ఎవరైనా చక్కగా స్నానం ఆచరించవచ్చు. అమ్మవార్లని అందరినీ దర్శనం చేసుకోవచ్చు. పూజాది కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఆలయ అర్చకుల అభిప్రాయం కావచ్చు. ఇటు ఆ కాళేశ్వర ముక్తి స్వామి ఈవో మహేష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి పూర్తిగా వచ్చేటువంటి భక్తులకు అన్ని ఏర్పాటు చేశాం. ఎట్లయితే భక్తులు వస్తారో సజావుగా మళ్ళీ తిరిగి వెళ్లే విధంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం పూర్తి ఏర్పాటు చేసి 12 రోజుల పాటు అత్యంత వైభవయుతంగా కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు నిర్వహించేందుకైతే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.